నెల్లూరులో భక్తి శ్రద్ధల మధ్య ఎంతో వైభవంగా నిర్వహించే రొట్టెల పండుగ ప్రారంభమైంది. దేశ విదేశాల నుంచి వేలాది మంది భక్తులు తొలి రోజు బారా షాహీద్ దర్గాకు తరలివచ్చారు. మొక్కులు చెల్లించుకుని రొట్టెలను పరస్పరం మార్చుకుంటున్నారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే ఈ అపూర్వ వేడుకలో హిందూ, ముస్లిం, క్రైస్తవులతో పాటు అన్ని వర్గాల ప్రజలు పాల్గొంటున్నారు. దర్గా ప్రాంతంలో భక్తులతో కిక్కిరిసిపోయింది. రొట్టెల పండుగపై మరింత సమాచారం నెల్లూరు జిల్లా నుంచి మా కరెస్పాండెంట్ నాగతేజ్ అందిస్తారు. కోరికలు తీరుతాయంటే అవునని అంటారు ఇక్కడికి వస్తున్నటువంటి భక్త జన సంద్రోహం. ఏదైతే కూడా నెల్లూరు నగర వేదికకు కూడా ఇటు బారాషాయి దర్గాలో వైభవంగా రొట్టెల పండుగ నేడు ప్రారంభమైంది. ప్రజెంట్ నేను నెల్లూరు బారాషాయి దర్గా సమీపంలో ఉన్నటువంటి స్వర్ణాల చెరువు ప్రాంగణ వద్ద నేను ఉన్నాను. ఒకసారి విజయోత్సవం మనం చూడవచ్చు. నేడు తొలి రోజు 26వ తేదీ సందల్మాలితో కూడా ఒక రొట్టెల పండుగ ప్రారంభమైన పరిస్థితుంది. 27వ తేదీ గంధ మహోత్సవం, 28వ తేదీ అత్యంత కీలకమైనది రొట్టెల పండుగ, 29 తహలీల్ ఫతేహ. ఏదైతే ఆ రోజున ప్రత్యేకంగా ఇస్లామిక్ సంబంధించిన ప్రత్యేకించి బారాషాయి దర్గా వద్ద కూడా వైభవంగా ప్రత్యేక పూజా ప్రార్థన చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. తర్వాత రోజు 30వ తేదీన ముగింపు వేడుకతో కూడా యొక్క రొట్టెల పండుగ ముగుస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒకసారి మనం విజువల్స్ లో చూడవచ్చు. పూర్తి స్థాయిలో తొలి రోజు వేల సంఖ్యలో భక్తజన సమూహం ఇక్కడ చేరుకున్నారు. ఏదైతే స్వర్ణాల చెరువులో పవిత్రమైనటువంటి ప్రత్యేక ప్రార్థనలతో స్నానం ఆచరించిన అనంతరం కూడా బారా షాహిద్ని కూడా దర్శించి వారి యొక్క కోరిక నెరవేరిన వారందరూ కూడా అక్కడ ప్రత్యేక ప్రార్థన చేసేటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ యొక్క ఏడాది 10 లక్షల జనాభా ఇక్కడికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చే అవకాశం ఉందంటూ వైపు అధికార యంత్రాంగం భావిస్తుంది. ఒక రొట్టెల పండుగకు ఏడాది కూటమి ప్రభుత్వం సుమారు 10 కోట్ల రూపాయలు కూడా అక్కడ ఏర్పాట్లకు కూడా నిధులు కేటాయించే పరిస్థితుంది. అయితే ఎప్పటికప్పుడు ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్లపై కూడా పూర్తి స్థాయిలో జిల్లా ఎస్పీ అజిత వేజెంట్ల, అదేవిధంగా ఎస్పీ హిమాంశు శుక్లాతో పాటు మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అదేవిధంగా రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డితో పాటు ప్రత్యేకించి నగరపాలక సంస్థ కూడా పూర్తి స్థాయిలో భారీగా ఏర్పాట్లు చేశారు. పబ్లిక్ యొక్క ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా, ఎక్కడ ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఉండే దిశగా కూడా పూర్తి స్థాయిలో కూడా భద్రత ఏర్పాటు చేసే పరిస్థితుంది. ఒకసారి మనం విజువల్ చూస్తున్నాం. పూర్తి స్థాయిలో యొక్క ప్రాంతంలో అక్కడ హోర్డింగ్స్ కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడ ఏ రొట్టె ప్రదానం చేయబడుతుంది, ఎక్కడ ఏ రొట్టె దొరుకుతున్న అంశాలు కూడా పూర్తి స్థాయిలో ఫ్లెక్సీల రూపంలో ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితుంది. అయితే ప్రధానంగా ప్రతి ఏడాది కూడా ఉద్యోగ రొట్టె, వివాహ రొట్టె, సంతాన రొట్టె, అదేవిధంగా గృహ రొట్టె అనేటువంటి కూడా ప్రధాన డిమాండ్ గా కనిపిస్తాయి. ఈ ఏడాది రాబో 4 రోజుల పాటు ఏ రొట్టెకి ప్రధానమైనటువంటి డిమాండ్ ఉంటున్నటువంటిది ఒక ప్రశ్నార్థకంగా మారింది. కొంతమంది భక్తులతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మా నమస్తే, ఎక్కడి నుంచి వచ్చారు? కడప. ఏదమ్మా ఇక్కడ ప్రాముఖ్యత అంటే ఏం చెప్తారు? ఎలా ఉంటుంది ఇక్కడ? ఏమో తెలియదు. ఫస్ట్ టైం వచ్చారా? రెండోసారి. గతంలో ఏ రొట్టె పట్టుకున్నారు? ఇల్లు కట్టుకోవాలని తీసుకుని కోరిక నెరవేరిందా? ఏంటి ఈసారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి మీకు? బాగున్నాయి, చాలా బాగున్నాయి. మీరు ఎలా తెలుసుకున్నారు ఇక్కడ రొట్టె పట్టుకుంటే కోరికలు నెరవేరుతాయి అనేది మీకు ఎలా తెలిసింది? పక్కన వేరే వాళ్ళు వచ్చినారు, వాళ్ళతో పాటు వచ్చినాం. నెక్స్ట్ సంవత్సరం ఇల్లు కట్టుకు స్థలం కొనుక్కొని పైన కింద ఇల్లు వేసుకున్నాం ఒక సంవత్సరంలోనే. ఇప్పుడు మళ్ళీ రొట్టె వదిలేదానికి మా అబ్బాయి పెళ్లి కాలేదని పెళ్లి రొట్టె తీసుకున్నాం. వచ్చి మరి వివాహ రొట్టె పట్టుకోవడానికి వచ్చారు. ఆ వివాహ రొట్టె దొరికే పరిస్థితుందా? డిమాండ్ కనిపిస్తుంది? పోయినాడు ఇంకా రాలేదు. డిమాండ్ ఎక్కువ పోయినాడు ఇంకా రాలేదు. సో ఇది ఆ పబ్లిక్ అందరూ కూడా తమ రొట్టె పట్టుకునేందుకు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఆసక్తి చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. గతంలో కోరిక నెరవేరిన వారు ఆ రొట్టెను మరొకరికి సమర్పించేటువంటి ప్రక్రియ ఇక్కడ ఆనవాయితీ చాలా వైభవంగా జరుగుతుంది. అదేవిధంగా తమ కోరిక నెరవేరేందుకు రొట్టె పట్టుకునేందుకు పెద్ద మొత్తంలో ఆశీవాహులు భక్తులు ఇక్కడికి చేరేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో 2 తెలుగు రాష్ట్రాలే కాక ఇతర ప్రాంతాల నుంచి, అంటే దేశ విదేశాల నుంచి కూడా పెద్ద మొత్తంలో భక్తులు ఇక్కడ చేరుకుంటారు. కుల మతాలకు అతీతంగా, ఆ ప్రాంతాలకు అతీతంగా కూడా హిందూ, ముస్లిం, క్రైస్తవ అండి తేరతమ్యాలు లేకుండా కూడా పబ్లిక్ ఇక్కడికి చేరుకునే సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. తొలి రోజు మాత్రం ప్రత్యేకించి వేల సంఖ్యలో భక్తులు ఇక్కడ చేరుకుంటున్నారు. ఓవరాల్ గా రాబో 4 రోజుల పాటు కూడా పెద్ద మొత్తంలో భక్తులకు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా ఉండేందుకు కూడా పూర్తి స్థాయిలో ఇటు అధికారంతరం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. సో ఇది ఏదైతే పైకి సో ఇది నెల్లూరు జిల్లాకు సంబంధించిన బారాషాయి దర్గాలో కూడా తొలి రోజు రొట్టెల పండుగపై కూడా తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సునీల్తో కలిసి తేజ, వైకి టీవీ, బారాషాయి దర్గా.